డియర్ స్టూడెంట్స్ అండ్ సీసాబ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్మోస్ట్ ఆల్ సీసాబ్ అయితే అయిపోయింది. మనకి రౌండ్ 1 వచ్చేసింది. తక్షణకర్త మీరు ప్రతి ఒక్కరికి నేను ఆల్రెడీ వీడియో చేసి మరి ఒక వీడియో ఇది జస్ట్ రిమైండర్ కోసం చేయటం అయితే జరుగుతుంది. మరి సీసాబ్లో సీటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫీజు పేమెంట్ చేశారా, ఫీజు ఏమైనా పే చేశారా గుర్తుపెట్టుకోండి. మీరు చేయాల్సింది సీటు వచ్చిన వాళ్ళు ఫీజు పేమెంట్ చేయాలి, రెండోది డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే మీరు కానీ ఫ్లోట్ కానీ మరి ఫ్రీజ్ కానీ అదేవిధంగా స్లైడ్ కానీ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ వీడియో చేసిన సరెండర్ బటన్, సరెండర్ అనే ఆప్షను మీరు ఫీజు పేమెంట్ చేయకపోయినా మీకు మరి రౌండ్ 1లో సీసాబ్ రౌండ్ 1లో వచ్చిన సీటు నాకు వద్దు, పర్వాలేదు పోయినా పర్వాలేదు, రౌండ్ 2లో బెటర్ సీట్ వస్తే తీసుకుంటాను, లేదు అనుకున్న వాళ్ళు సరెండర్ బటన్ నొక్కండి. రౌండ్ 2లో సీసాబ్ 1లో సీటు నాకు అవసరం లేదు, రౌండ్ 2లో మంచి సీటు వస్తే తీసుకుంటాను, లేకపోతే లేదు అనుకున్న వాళ్ళు సరెండర్ బటన్ పెట్టుకోండి. ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది వీడియోలో. మీరు సరెండర్ ఎప్పుడు వాడాలి? రౌండ్ 2లో మీకు సీటు వస్తే కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. ఏ సీట్ వచ్చినా సరే, ఎనీ సీట్ మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. అదేవిధంగా నచ్చకపోతే మీకు సీట్ తీసుకుని మీ యొక్క ఫీజు రిఫండ్ అవుతుందమ్మ, గుర్తుపెట్టుకుని. ఆల్రెడీ కూడా కొంతమంది స్టూడెంట్స్ 40,000 కట్టారు కదా, 40,000 జనరల్ స్టూడెంట్స్, 19,000 ఎస్సీ ఎస్టీ పిల్లలు కట్టారు కదా, ఈ ఫీజెస్ కూడా రిమైండ్ అయ్యారు. ఇది చాలా అడ్వాంటేజ్ అని మనము అవకాశాన్ని బట్టి వాడుకోవాలి, అంతేగాని సరెండర్ బటన్ ఎప్పుడు వాడాలి, ఫ్లోట్ బటన్ ఎప్పుడు వాడాలి, మరి అది అవకాశాన్ని బట్టి యూజ్ కేసుని బట్టి ఎప్పుడు పడితే అప్పుడు వాడటానికి వీలు లేదు. మరి ఇది రేపు మనకి 10 గంటలకి, మరి 10వ తారీఖు 5 గంటలకల్లా క్లోజ్ అయిపోతుందాం ఆన్లైన్ రిపోర్టింగ్. IAF2 పే చేయాలి. IAF2 అనేది ఎవరైతే ఫ్లోట్లో పెట్టుకున్నారా, ఫ్లోటు స్లైడు పెట్టుకున్న స్టూడెంట్స్, ఫ్రీజ్ పెట్టుకున్న స్టూడెంట్స్ కంపల్సరీగా ఆల్రెడీ జోసాలో ఫీజు పే చేసిన వాళ్ళు నో నీడ్ టు పే ఎనీథింగ్. ఆల్రెడీ నేను జోసాలో ఫీజు పే చేశాను, ఈ నో నీడ్ టు పే. మీరు జస్ట్ ఫ్లోట్లో పెట్టుకోండి సరిపోతుంది. ఫ్లోటా ఫ్రీజా అది మీ ఇష్టం, ఫ్లోటా ఫ్రీజా స్లైడా మీ ఇష్టం. ఒకవేళ సరెండర్ పెట్టుకుంటే అది పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది, జోసాలో ఉన్న సీటు కూడా పోతుందమ్మో. తస్మాత్ జాగ్రత్త. సరెండర్ బటను 1కి 2 సార్లు ఎక్స్పర్ట్ని మీరు సరెండర్ పెట్టేటప్పుడు ఎవరైనా ఎక్స్పర్ట్స్ని మరి మీ మెంటర్షిప్ తీసుకున్న మెంటర్స్ని కానీ సార్ని కానీ అడిగి మీరు నిర్ణయాలు తీసుకోండి. సొంతగా సరెండర్ నిర్ణయాలు తీసుకోవద్దు. తర్వాత IAF2 ఫీజు ఎంత మరి ఇప్పుడు ఎంత 35,000 కట్టాలమ్మా. 35,000 ఎవరైతే జోసాలో ఫీజు పే చేయలేదో IAF2 అనేది 35,000. జనరల్ స్టూడెంట్స్, EWS, OBC కట్టాలి. 16,000 రూపాయలేమో ఎస్సీ ఎస్టీ పిల్లలు 16,000 కట్టి మీరు ఫీజు పేమెంట్ చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాలి 10వ తారీఖు మరి 5 గంటల లోపు. అదేవిధంగా సీసాబ్ మరి క్వెరీస్ వస్తాయి కదా, క్వెరీస్కి రెస్పాండ్ అవ్వడానికి మనకి 11వ తారీఖు 5 గంటల లోపు. ఏ క్వెరీ అయినా 11వ తారీఖు 5 గంటల లోపు క్లోజ్ అవ్వాలి. మనకి 12వ తారీఖు 5 గంటలకు మనకి రౌండ్ 2 వచ్చేస్తుంది. ఈ సంవత్సరము ఆల్మోస్ట్ ఆల్ సీసాబ్ సమాప్తం అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి హ్యాపీగా. ఇది స్టూడెంట్స్, మరి ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు చదువుకోండి, మంచిగా చదువుకోండి. నేను IIT NITలో వచ్చింది, IIITలో వచ్చింది, నాకు NIT వరంగల్లో వచ్చింది. ఇక టాప్ హ్యాపీగా నేను ఎంజాయ్ చేయడానికి అంటాక లేదు. మన ప్రతి ఒక్క లైఫ్లో ఎంజాయ్మెంట్ అంటే, కాకపోతే ఏంటంటే కొంత టైం వరకు మీకు సపోజ్ NITలో చేరిన స్టూడెంట్స్ హనీమూన్ పీరియడ్ అయితే ఉంటుంది, ఒక 1 మంత్. అట్లా కొంచెం ఎంజాయ్మెంట్ మూమెంట్ ఉంటుంది. అక్కడ తర్వాత వాళ్ళ అసైన్మెంట్స్ కొంచెం కొద్దిగా మిమ్మల్ని అనలిటికల్గా కొద్దిగా ప్రెజర్ అయితే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. NITలోకి వెళ్ళంగానే సరిపోదు, అక్కడ చదవటానికి కొద్దిగా ప్రెజర్ అయితే ఉంటుంది. వాళ్ళు అసైన్మెంట్స్ ఇస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారు. అని అందరికి ఒకటే ఇచ్చారనుకో, క్లాస్ మొత్తానికి ఒకటే ప్రాజెక్ట్, ఒకే అసైన్మెంట్ ఇస్తారు, అందరూ కాపీ కొడతారు. అందుకని మనిషికి ఒక్కొక్క అసైన్మెంట్ ఇస్తారు, ల్యాప్టాప్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా సిస్టమ్ తీసుకోండి. కావాల్సిన గ్యాడ్జెట్స్ కూడా మీరు రెడీ చేసుకుని వెళ్ళండి. ఆటోమేటిక్గా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా దీని మీద సపరేట్ వీడియో చేస్తారు. మనకు కావాల్సిన మరి యూజీ స్టూడెంట్స్కి కావాల్సిన గ్యాడ్జెట్స్ కూడా మీరు సపరేట్ వీడియో చేస్తారు. వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. JEE 2027లో ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో, రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఫాలో అవ్వండి. మంచి అప్డేట్స్ అయితే రానున్నాయి. అదేవిధంగా స్టూడెంట్స్ ఫిజికల్ రిపోర్టింగ్ సంబంధించిన ఒక వీడియో చేశానమ్మా, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ చాలా NITలు, IIITలు, GFTలు అన్నీ కవర్ చేశాను. కొన్ని NITలు, GFTలు కవర్ చేయలేదు, అవి మీరు రెస్పెక్టివ్ వెబ్సైట్కి వెళ్ళి చూడండి. 13, 18 ఈ ప్రాంతంలో 19వ తారీఖు, 20వ తారీఖు, 25 నుంచి క్లాసులు అయితే ప్రారంభమవుతాయి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి చూసినట్టయితే
డీటెయిల్స్. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.